ఆత్మకూరులో వైసీపీ నేతలు పోరుబాటు పట్టారు. ఆత్మకూరులో మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బస్టాండ్ సెంటర్ నుంచి విద్యుత్ భవనం వరకు ర్యాలీగా వచ్చి విద్యుత్ అధికారులకు పెరిగిన కరెంటు బిల్లులపై తగ్గించాలని వినతిపత్రం సమర్పించారు. ఈ క్రమంలో విద్యుత్ అధికారులు వైసీపీ శ్రేణులు లోపలకు రానియకుండా తలుపులు వేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచి కూటమి ప్రభుత్వం ప్రజలపై భారం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలక్షన్ టైంలో మాత్రం టీడీపీ నాయకులు కానీ కూటమి నాయకులు కానీ ప్రజలందరికీ హామీ ఇచ్చారు, కరెంటు ఛార్జీలు పెంచము, వీలైతే తగ్గిస్తాము అన్నారు. అట్లాంటిది మొదటి సంవత్సరంలోనే దాదాపు 6 నెలలు కూడా కాలేదు, 15,000 కోట్లు భారం వేసింది. ఈ విధంగా నడిస్తే 5 సంవత్సరాల్లో దాదాపు 1,00,000 కోట్లు భారం వేసింది. 1,00,000 కోట్ల భారం ప్రజల మీద అయిపోతున్నారు. విద్యుత్ ఛార్జీలు ప్రభుత్వం దాదాపు 10 లక్షల కోట్లు అప్పు చేసేస్తున్నారు. అందుకు స్టేట్ శ్రీలంక అయిపోతుంది. అదేవిధంగా ఈ ప్రభుత్వం వల్ల అందరు ప్రజలు నష్టపోయారని చెప్పారు. దాంతోపాటు మళ్ళీ సూపర్ 6 అని చెప్పి అనౌన్స్ చేసింది. సూపర్ 6 దాదాపు సంవత్సరానికి 1,30,000 కోట్లు అవసరం ఉంటుందని చెప్పేసి మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. మీ విలేకరులు కూడా అడిగారు, కొన్ని సందర్భాల్లో మన చంద్రబాబు గారిని అడిగారు, మీరు ఈ విధంగా అప్పులు పాలైపోయి ఉన్నాము కదా, ఇంకా 1,00,000 కోట్లు బాగా వేయాలనుకున్నారు, ఏ విధంగా తీసుకొస్తారు అని. అప్పుడు చంద్రబాబు గారు అయితే నాకు సంపాదన సృష్టి కావచ్చు, ఈ సంపాదన ఏ విధంగా తీసుకురావాలనేది రాష్ట్రానికి. ఎలక్షన్ టైంలో మాత్రం